ఏవండి, ఒకసారి మరిది గారు ఏం చేస్తున్నారో చూసేసిరండి. చూసి ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏదో కొంచెం బాధలో ఉన్నాడు కదండి, మనమే కనిపెట్టుకొని ఉండాలి కదా. సరేలే. ఎందుకు శివ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నేను హర్ట్ అవుతానని తెలుసు కదా. ఈమె ఎంత బాగా రిసీవ్ చేసుకుంది. కానీ శివ ఎందుకు ఆమె పైన అంత కోపం పెంచుకుంటున్నాడు? శైలు చెప్పింది కరెక్టే, శివ ఎవరు చెప్పినా వినడు. నేను ఒకసారి చెప్పి చూస్తా. శివ ఏం చేస్తున్నావు? శివ నిన్నే ఏం చేస్తున్నావు? ఓ అమ్ములునా? నీ గురించి ఆలోచిస్తా ఉన్నా. నేను నీకు అంత దగ్గరగా వస్తే నీకు ఎలా అనిపించింది? చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే దగ్గర అవుదాం అనుకున్నా. అబ్బా, ప్రేమ పౌరాలు. ఇంతకీ మీ వదిన పైన ఎందుకు అంత కోప్పడుతున్నావు? దయచేసి తన గురించి మాట్లాడకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నా ప్రాబ్లం ఎవరు తీర్చలేరు, ఎందుకంటే నా ప్రాబ్లమే మా అన్న. ఇంకా మా అన్నని పెళ్లి చేసుకున్నా మా వదిన. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుని నీకు కాల్ చేస్తా.